ఎక్సెసివ్ ఇంటేక్ కెన్ లీడ్. వైటమిన్ డి కి సన్లైట్ కి సంబంధం ఏంటి? బాడీలో జనరేట్ అవుతుంది సార్, సన్లైట్ ఎక్స్పోజ్ అయినప్పుడు సింథసైజ్ అవుతుంది. దేని నుంచి? సన్లైట్. బాడీలో ఎక్కడ సింథసైజ్ అవుతుంది? స్కిన్ లోనే సింథసైజ్ అవుతుందా? డైరెక్ట్ స్కిన్ లో సింథసైజ్ అవుతుందా? ఎక్కడ సింథసైజ్ అవుతుంది? సో వైటమిన్ డి సింథసైజ్ అవ్వాలంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకటి స్కిన్, నెక్స్ట్ లివర్, నెక్స్ట్ కిడ్నీ. ఓకే, ఈ 3 ఆర్గాన్స్ వైటమిన్ డి సింథసైజ్ జరగడానికి చాలా ఇంపార్టెంట్. అది ఎలా జరుగుతుందో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, దీనికి ఇంకో నేమ్ ఉంది. ఏంటది? క్యాల్సిట్రయాల్. ఓకే, ఆర్ పోలీకాల్సిఫెరాల్. క్యాల్సిట్రయాల్ అంటాము, లేదంటే పోలీకాల్సిఫెరాల్ అంటాము. యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి అంటే 1,25 డైహైడ్రాక్సీ పోలీకాల్సిఫెరాల్. 1,25 డైహైడ్రాక్సీ polycalciferol. Okay, this is the active form of vitamin D. దాన్నే calcitriol అని కూడా అంటారు. Okay, so this is the chemical active form for the vitamin D. Next is sources. One is our body is able to synthesize. Next, what are the other sources for the vitamin D? ఏంటి? ఎక్కడ దొరుకుతుంది వైటమిన్ డి మనకి? సన్లైట్ ఎక్స్పోజర్ ఒకటి. నెక్స్ట్ ఫిష్ లివర్, మామూలుగా అనిమల్ లివర్స్. సో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అన్ని బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాల్సింది. మీట్, లివర్ ఇవన్నీ కూడా గుడ్ సోర్సెస్ ఫర్ ద ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఓకేనా? దాంతో పాటు లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా దే ఆర్ ద గుడ్ సోర్సెస్ ఫర్ ద వైటమిన్ డి. Okay, these are the headings we are going to learn about the vitamins. Chemistry, sources, daily requirements, absorption, transport and storage, functions, deficiency, toxicity. Okay, so ఇక్కడ వైటమిన్ డి కి సంబంధించి ఇంకొకటి వస్తుంది. వైటమిన్ ఏ లో స్పెషల్ గా ఏం చదువుకున్నామంటే వాల్స్ విజువల్ సైకిల్ అనేది చదువుకున్నాం కదా. వైటమిన్ డికి వచ్చేపాటికి అది మన బాడీలో కూడా సింథసైజ్ అవుతుంది కాబట్టి how it is going to be synthesized in our body, ఎలా అది సింథసిస్ జరుగుతుంది అనేది we are going to learn in this particular chapter. Okay, vitamin D, what is it? So it is a fat soluble vitamin. Then it is the hormone precursor. So vitamin D కి హార్మోన్స్ ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. అర్థమైందా? హార్మోన్ అంటే ఏంటి? వాట్ ఈస్ హార్మోన్? విన్నాం కదా హార్మోన్స్ అనే పదం. మీకు డెఫినేషన్ కూడా వచ్చింది ఈ ఇంటర్మీడియట్ లో ఎక్కడ. హార్మోన్స్ అంటే ఏంటి జనరల్ గా? ఎగ్జాంపుల్ చెప్పండి. థైరాయిడ్ హార్మోన్, ఇంకా they synthesize at one place, then they are going to act on some other. ఎగ్జాక్ట్ గా వైటమిన్ డి కూడా అలానే చేస్తారు. అంటే నేను చెప్పాను కదా 3 ఆర్గాన్స్. ఏ 3 ఆర్గాన్స్? ఫస్ట్ స్కిన్, ఓకే. సో ఫైనల్ గా సింథసైజ్ అయిన తర్వాత దట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ సమ్వేర్. ఓకే, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఫర్ ద హార్మోన్. ఓకే, థైరాయిడ్ హార్మోన్స్ థైరాయిడ్ గ్లాండ్ లో సింథసైజ్ అయిపోయి దే ఆర్ గోయింగ్ టు యాక్ట్ at different places in the body. So pituitary hormones ante, తర్వాత మన ఇన్సులిన్ హార్మోన్, గ్లూకాగాన్, ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్, ఇలా చాలా హార్మోన్స్ ఉన్నాయి. ఓకే, సో దే సింథసైజ్ at one place and act at different places. Okay, so again classification of hormones చెప్పాలి అంటే స్టిరాయిడ్ హార్మోన్స్, పెప్టైడ్ హార్మోన్స్ అంటే వాటి కెమికల్ నేచర్ ను బట్టి క్లాసిఫికేషన్ ఉంటుంది. సో దిస్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ స్టిరాయిడ్ హార్మోన్. సో మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే స్టిరాయిడ్ హార్మోన్స్ అనేటివి సెల్ లోపల వరకు కూడా వెళ్ళగలవు. ఓకే,
కానీ పెప్టైడ్ హార్మోన్స్ సెల్ లోపలికి వెళ్ళలేవు. దాని యాక్షన్ ఎంతసేపు ఉన్నా సెల్ మెంబ్రేన్ అటాచ్ అయిపోయి సెకండ్ మెసెంజర్స్ ద్వారానే అవి వాటి యాక్షన్ చూపిస్తాయి. అర్థమైందా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో దిస్ వైటమిన్ డి ఈస్ హ్యావింగ్ ఏ క్యారెక్టర్ లైక్ హార్మోన్. సో దిస్ ఇస్ న్యూరోస్టిరాయిడ్ endogenous synthesized from the cholesterol and regulator of number of genes in our body. So with all these qualities, vitamin D, we can say it is a hormone. Still lot of debates. కొంతమంది అది వైటమిన్ అంటారు. యాక్చువల్గా వైటమిన్ డెఫినేషన్ మనం చదువుకున్నాం కదా. ఓకే, వైటమిన్ డెఫినేషన్ లో ఏం చదువుకున్నాము? ఇట్ షుడ్ బి సప్లైడ్ త్రూ ద డైట్ అని చదువుకున్నాం కదా. కానీ వైటమిన్ డి అనేది మన బాడీలోనే సింథసైజ్ అవుతుంది. ఓకే, సో అక్కడ ఆ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. బట్ స్టిల్ డిబేట్ ఉంది, ఇది వైటమిన్ హార్మోనా అంటే. సో ఇట్ ఈస్ హావింగ్ బోత్ ద క్వాలిటీస్. ఓకే, సో ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ టూ ఫార్మ్స్, D3 అండ్ D2. సో దీన్ని అందుకనే సన్షైన్ హార్మోన్ అంటారు. అంటే మనం సన్లైట్ ఎక్స్పోజ్ అయినప్పుడు దాని సింథసైజ్ జరుగుతుంది. అందుకనే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సన్షైన్ హార్మోన్, సన్షైన్ వైటమిన్ అని కూడా అంటారు. ఓకే, సో యాక్టివ్ ఫార్మ్, ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి అన్నారు కదా. సో వాట్ ఆర్ ద యాక్టివ్ ఫార్మ్స్? 1,25 dihydroxycholecalciferol. Dihydroxy vitamin D is the physiologically active form of the vitamin D. So ఇది వన్ సింథసైజ్ అయిన తర్వాత దాని హాఫ్ లైఫ్ ఎంత ఉంది? 4 to 6 hours మాత్రమే. ఫైన్. సో ఇన్యాక్టివ్ ఫార్మ్ వచ్చేసి 25 hydroxy vitamin D3. సో మోస్ట్ ఆఫెన్ మెజర్డ్ క్లినికలీ ఇన్ ద సీరం. అంటే వైటమిన్ డి సఫిషియెంట్ గా ఉందా లేదా తెలుసుకోవాలి అంటే ఈ 25 hydroxy vitamin D3 లెవెల్స్ ని ఎస్టిమేట్ చేస్తాం. దెన్ దిస్ ఈస్ ద ఇండికేటర్ ఆఫ్ ద వైటమిన్ స్టోర్స్ ఇన్ ద బాడీ అండ్ ఆల్సో ఇట్ రిఫ్లెక్ట్స్ ద అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి derived from both food and sunlight, and it is having the half life of 2 to 3 weeks. So యాక్టివ్ ఫార్మ్ హాఫ్ లైఫ్ 4 to 6 hours. కానీ ఇన్యాక్టివ్ ఫార్మ్ ఏదైతే ఉందో 25 hydroxy vitamin D3 దాని హాఫ్ లైఫ్ 2 to 3 weeks ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. అందుకనే మనము డెఫిషియన్సీ ఉందా లేదా తెలుసుకోవాలి అంటే ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి ఎస్టిమేషన్ చేస్తున్నాం. ఓకే, సో ఇది యాక్చువల్గా మన మెడికల్ స్టూడెంట్స్ కి రీజనింగ్ క్వశ్చన్ అనేది ఉంటుంది. అంటే వైటమిన్ డి ఈజ్ ఏ హార్మోన్ జస్టిఫై అని ఒక క్వశ్చన్ ఇస్తారు. దాని గురించి ఈ స్లైడ్స్ పెట్టాను. సో నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకు దాన్ని హార్మోన్ అంటున్నాము అంటే యాజ్ ఇట్ కెన్ బి సింథసైజ్డ్ ఇన్ ద బాడీ, ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ ద సర్క్యులేషన్ యాజ్ డిస్టింక్ట్ టార్గెట్ ఆర్గన్స్. దానికి కొన్ని టార్గెట్ ఆర్గన్స్ ఉన్నాయి, వాటి మీద యాక్షన్ చూపిస్తుంది. నెక్స్ట్ యాక్షన్ ఈజ్ సిమిలర్ టు స్టిరాయిడ్. అందుకనే వీ కెన్ కాల్ దిస్ యాజ్ ద హార్మోన్. So this is the structure of the vitamin D. Okay. So there are two forms of the vitamin D. Ergosterol. From ergosterol, it is going to form the ergocalciferol. 7-dehydrocholesterol nunchi cholecalciferol అనేది form. Okay. So these are the two distinct forms of the vitamin D. So these are all the good sources for the vitamin D. Fish, ghee, mushrooms, beans, cheese, butter, fish, meat, mushroom, cheese, egg, right? cheese. So these are all the good sources for the vitamin D. Sunlight, నేను ఆల్రెడీ చెప్పాను. ఆయిలీ ఫిష్, ఎగ్ ఆకు, లివర్, మటన్, చీజ్, సో దే ఆర్ హ్యావింగ్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ద వైటమిన్ డి. ఫిష్ లివర్ ఆయిల్స్ లో కూడా బాగా ఎక్కువ ఉంటుంది. ప్లాంట్ స్టిరాల్స్ ఉంటాయి కదా, సో ఎర్గోస్టిరాల్ విచ్ ఇస్ గోయింగ్ టు ప్రొవైడ్ ద డైటరీ సోర్స్. బ్రెస్ట్ మిల్క్ will be having relatively small amounts of vitamin D. So vitamin D deficiency, so it may happen in the infants. So particularly premature infants లో ఈ vitamin D deficiency develop అయ్యే chances ఉంది. కాబట్టి nowadays once the baby is born, all these supplements they are just putting in their mouth to avoid the deficiency manifestations. Okay, so sources వరకు చెప్పాను vitamin D. నెక్స్ట్ క్లాస్ లో రికమెండెడ్ డైలీ అలవెన్స్, హౌ వైటమిన్ డి synthesized, how it shows its function deficiency.
ఓకే బ్రీఫ్ గా చెప్పాలి అంటే ఐ టోల్డ్ యూ 3 ఆర్గాన్స్ స్కిన్, లివర్, కిడ్నీస్. అవి 3 వైటమిన్ డి సింథసిస్ యూజ్ అవుతాయి. మెయిన్ వైటమిన్ డి కాల్షియం మెటబాలిజం ని రెగ్యులేట్ చేస్తుంది. ఓకే సో కాల్షియం మెటబాలిజం రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి దానికి 3 మేజర్ టార్గెట్ ఆర్గాన్స్ ఉంటాయి. ఏవి? ఒకటి ఇంటెస్టైన్. ఓకే సో మన కాల్షియం లెవెల్ మెయింటైన్ చేయాలి అంటే కాల్షియం అబ్జార్ప్షన్ ఎక్కువ జరగాలి. అందుకని ఇంటెస్టైన్ మీద అది యాక్షన్ చూపిస్తుంది. సో ఇట్ ఇంక్రీజెస్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం. ఓకే నెక్స్ట్ వచ్చేసి బోన్స్. ఎందుకు బోన్స్? మేజర్ అమౌంట్ ఆఫ్ కాల్షియం విచ్ ఇస్ దేర్ ఇన్ అవర్ బోన్స్ అండ్ టీత్. ఓకే మన బాడీలో ద మేజర్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఈస్ డిపాజిటెడ్ ఇన్ అవర్ bones and then teeth. Okay so andukane it is going to show its action on the bones. Next kidneys meeda kuda it is going to show its action. Fine endukante reabsorption of the calcium. ఎందుకంటే మన బాడీలో బ్లడ్ నుంచి ఫిల్టర్ అవుతా ఉంటుంది. సో ఫిల్టర్ అవుతున్నప్పుడు so it is going to be reabsorbed in the kidneys with the help of the vitamins. Okay, that's why 3 target organs. తర్వాత డెఫిషియన్సీ వస్తే ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు కాల్షియం అని నేను చెప్పాను కదా, కాల్షియం తక్కువైతే ఏమవుతుంది మన బాడీలో? బోన్ డిఫార్మిటీస్ వస్తాయి. సో మేజర్ గా 2 డిసీజెస్ గుర్తుపెట్టుకోవాలి. రికెట్స్, ఆస్టియోమలైసిస్. ఓకే ఈ 2 రికెట్స్ అనేది చిల్డ్రన్ లో వస్తుంది, ఆస్టియోమలైసిస్ ఆస్టియోమలైసిస్ అనేది అడల్ట్స్ లో వస్తుంది. సో ఇట్ మే బి వైటమిన్ డి డెఫిషియన్సీ ఆర్ కాల్షియం డెఫిషియన్సీ. ఓకేనా సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫైన్ నెక్స్ట్ క్లాస్ లో we are going to discuss about the vitamin D. We'll finish that. Then EK అవి చాలా చిన్నది కంపేర్ టు వైటమిన్ డి అండ్ డి. సో ఇఫ్ పాసిబుల్ మనం ఒకే క్లాస్లోనే 3 ఫినిష్ చేద్దాం. ఓకే సో చదవండి ఎప్పుడప్పుడు. డౌట్స్ ఉన్నాయా ఏమన్నా ఈరోజు క్లాస్లో? ఎనీ డౌట్స్? ఓకే మనకే